మొన్నటి వరకు మనం అత్యంత సన్నిహితులం, ప్రాణమిత్రులం. మరి సడన్గా మనం శత్రువులం అయిపోయాం. మనం ఉండటానికి వీల్లేదు, ఇండియా అవుట్ నినాదాలు. సో ఇది నేను ఎవరి గురించి చెప్తున్నానో దాదాపుగా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మాల్దీవ్స్ అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు మైజు చేసినటువంటి ఒక నీచమైనటువంటి చర్య ఫలితంగా భారత్ అక్కడ నుంచి వచ్చేసి పూర్తిగా మాల్దీవ్స్ని వారికే అప్పగించాల్సినటువంటి పరిస్థితి. వీరు పాకిస్తాన్, చైనాతో చేతులు కలిపి భారత్కు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే అక్కడున్న ప్రతిపక్షం భారత్ కావాలి అంటుంటే అధికార పక్షం భారత్ అవసరం లేదు. సో ముందుగా నిర్ణయించుకున్నటువంటి గడువు మేరకు ఆ దేశానికి రక్షణ కల్పిస్తున్నటువంటి మన భారత ఆర్మీ, నేవీ, అలానే ఎయిర్ ఫోర్స్, సో మన వాళ్ళు వెనక్కి వచ్చేయడం జరిగింది. మన సైనికులను వెనక్కు తీసుకువచ్చేసుకోవటం కూడా జరిగింది. అయితే భారత్ వారికి అప్పగించినటువంటి గిఫ్ట్గా ఇచ్చినటువంటి యుద్ధ విమానాలు, ఆర్మీ హెలికాప్టర్లు, ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్, వీటికి సంబంధించిన ఇవన్నీ కూడా అక్కడే వారికి వదిలేసి రావటం జరిగింది. మనం ఏం తీసుకొచ్చుకోలేదు. అయితే సీన్ కట్ చేస్తే ప్రస్తుతం వారికి సంబంధించినటువంటి మంత్రి, మైజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి చేసినటువంటి ప్రకటన, ఈ ఏవైతే ఈ హెలికాప్టర్లు, ఈ విమానాలు, యుద్ధ విమానాలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని నడపగలిగేటువంటి సామర్థ్యం మా పైలట్ల దగ్గర లేదు. ఇవి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. వీటిల్లో ప్రయాణించటం కానీ, వీటిని ఆపరేట్ చేయటం కానీ మా వల్ల కాదు అని చెప్పి భారత్ని సహాయం కోరినటువంటి పరిస్థితి. సో ఒక పక్క అధ్యక్షుడేమో మీరు వద్దురా బాబు అంటుంటే, వారి మంత్రులేమో మీరు రండి బాబు అని బతిమలాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ విషయం పక్కన పెట్టేసేస్తే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇది ఎప్పుడు రంగంలోకి వస్తుంది? ఏ దేశమైనా సరే, సింపుల్ ఒక్కటే లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఏ దేశమైనా సరే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నప్పుడు వరల్డ్ బ్యాంక్ అనేది అప్పు ఇవ్వటం జరుగుతుంది ఆ దేశానికి. ఇక ఏ దేశం అయితే దివాళా తీసే స్థితిలో ఉందో ఆ పరిస్థితుల్లో ఆ దేశాన్ని ఆదుకోవటానికి ఐఎంఎఫ్ అనేది డబ్బులు ఇవ్వటం జరుగుతుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది మాల్దీవ్స్కి ఒక భారీ వార్నింగ్ పంపించడం జరిగింది. ఆల్రెడీ మీరు భారీ స్థాయిలో అప్పుల్లో ఉన్నారు బాబు. సో మీరు చైనాతో, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ చైనా అనేది సింపుల్గా చెప్పాలంటే, వీళ్ళతో కలిసి మీరు గనక వాళ్ళ దగ్గర ఇంకా అప్పులు తీసుకున్నట్లు తెలిసిన, ఒకవేళ తీసుకున్న, మీ దేశం మొత్తాన్ని చైనాకి అప్పగించేయాల్సి ఉంటుంది. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మీరున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. $150 మిలియన్ అప్పు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించే వాళ్ళ మినిస్టర్ ఇండియాకు వచ్చి ఇండియాని బతిమిలాడటం జరిగింది. $150 మిలియన్ ఆదుకోవాలని. ప్రస్తుతం మేము అంత డబ్బు మీకు ఉదారంగా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కానీ, ఆదుకోనేటువంటి పరిస్థితుల్లో కానీ మేము లేము. కాబట్టి ప్రస్తుతానికి ఒక $50 మిలియన్ విత్ 0 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఇవ్వటం జరుగుతుంది. సో తరువాత వీటిని మీరు తిరిగి చెల్లించండి అని చెప్పి భారత ప్రభుత్వం ఉదారంగా ఎస్బీఐ నుంచి $150 మిలియన్ రూపాయలను మాల్దీవ్స్కు ఇవ్వటం జరిగింది. సో మనల్ని ఇంతగా ద్వేషించేటువంటి ఈ దేశానికి కూడా మనం ఇంకా సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? ఈ వ్యూహంకి కారణం ఏంటి? ఎందుకంటే మాల్దీవ్స్ అనేది మనకి చాలా కీలకమైనటువంటి దేశం. సైనిక పరంగా ఆ దేశం చైనా చేతిలోకి వెళ్ళినట్లయితే మనకు ప్రమాదం పొంచి ఉందనే మనం భావించాలి. సో చైనా కనుక శ్రీలంక పోర్టు దగ్గర, ఎప్పుడైతే హంబంటోడా పోర్టు దగ్గర చైనా తమ స్థావరాలను ఏర్పాటు చేసిందో అప్పుడు మనం ఎంత అలర్ట్ అయ్యాము. వారి నౌక ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎంత ఇక్కడ లాంగర్ వేయటానికి లేదు, ఆగటానికి లేదు, ఆపొద్దు అని చెప్పి శ్రీలంకని ఎంతగా మనం హెచ్చరించాము గుర్తుండే ఉంటుంది మీ అందరికీ. సో
అదేవిధంగా ఇవి ఇండియాకి అతి సమీపంలో ఉండేటువంటి దేశాలు, దీవులు ఇవి. సో వీటిల్లో గనక చైనా పాగా వేస్తే ఇండియాకి చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. మరి మాల్దీవ్స్ ఇండియా కాళ్ళ దగ్గరకు వస్తుందా లేదా అనేది అయితే వేచి చూడాలి.